నేను ప్రత్యేకంగా ఈరోజు చెప్పడానికి 2 అంశాల మీద అయితే ఇంతకుముందే మాట్లాడి ఉంటారు. రాజకీయ అంశాలు మనం రోజు చర్చించుకుంటూనే ఉంటాం. అలాగే మన పాలన ఇప్పుడున్న అప్పుడు ఎట్లయితే ఒక వెలుగు 5 ఏళ్లలో బ్రహ్మాండంగా వచ్చిందో ప్రతి కుటుంబంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రంగాల్లో కానీ సమాజంలో మొత్తంగా కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో, అలాగే ఇప్పుడు మళ్ళీ చీకట్లోకి ఎట్లా వచ్చామో ఇది 2 చూస్తున్నాం. జిల్లాల నుంచి వచ్చిన మీకే క్షేత్రస్థాయిలో ఇంకా దీని గురించి ఎక్కువ పోరాటాల్లో కూడా పాల్గొంటున్నారు కాబట్టి మీకే దీని గురించి అవగాహన కూడా పూర్తి ప్రాక్టికల్గా చూస్తుంటారు కాబట్టి ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు మనము అనుకోకుండా ఇది దినోత్సవం, మన మహిళా దినోత్సవం, అలాగే మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా ఒకే నెలలో వస్తాయి. నెక్స్ట్ 3 రోజుల తర్వాత అది వస్తుంది. ఇప్పుడు మనం గమనించాల్సింది ఒకటి, మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి 15 ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది. 16వ ఏట అడుగు పెడుతున్నాం. ఈ 15 ఏళ్ళుగా ఈ జర్నీ దాదాపు హిమాలయాలంత ఎత్తు చూసాము, మళ్ళీ అంతకంటే కిందికి పాతాళం లేకపోయినట్టు వచ్చాం రాజకీయంగా చూస్తే. బట్ ఎక్కడ కూడా ఈ పార్టీ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ లక్ష్యాలతో అయితే మొదలుపెట్టారో, ఏ విలువల కోసమైతే నిలబడాలి రాజకీయ పార్టీలను నమ్మి పెట్టారు, అలాగే సమాజంలో సమసమాజాన్ని కానీ సమాజంలో అసమానతను తొలగించే దిశగా కానీ చేయాల్సిన వాటి అన్నిటి మీద ఓ స్పష్టతతో కూడిన కార్యక్రమంలో ఎలాగైతే పనిచేస్తూ వచ్చాము. దీంట్లో ఇంత ఎత్తుపల్లాలు చూసినా ఎక్కడ ఎప్పుడు ఈషన్ మాత్రం కూడా రాజీ పడిన సందర్భం అయితే ఇంతవరకు లేదనేది కూడా మనం గమనించాం. ఇది చరిత్రలో ఓ రికార్డు ఓ రాజకీయ పార్టీకి. రాజకీయ పార్టీ ఏర్పడినాక రాజకీయ లక్ష్యాల కోసం ప్రధానంగా ఉంటుంది తప్ప విలువల కోసమో విశ్వసనీయత కోసమో అంటూ ఒక నాయకుడు తాను ఉండడమే కాకుండా పార్టీని కూడా అదే పద్ధతిలో నడపగలగడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. అసలు ఉండదని కూడా చెప్పొచ్చు. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నడవడం అనేది అది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయంలో, జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వల్లనే సాధ్యమైందనేది మనందరికీ తెలుసు. మనమందరం చూస్తున్నాం కూడా కంటిన్యూస్. అందులో అతి ముఖ్యమైనది బహుశా దేశంలో ఇంకా ఏ పార్టీలో కూడా మహిళలకు మన పార్టీ ఇచ్చినంత ప్రాధాన్యత కానీ, లేదా ప్రాధాన్యత అంటే అభిమానంగా మన అక్క చెల్లెమ్మలని అభిమానంగా చూడడం కాదు, వాళ్ళ నాయకత్వ పటిమ మీద కూడా, నాయకుల మీద అయితే ఎట్లా ఉంటుందో అంతే విశ్వాసం ఉంచిన పార్టీ కూడా ఎక్కడా ఉండదు. విత్ ఇన్ ది పార్టీ ఆర్ అవుట్ సైడ్ ది పార్టీ. అది విలక్షణమైన వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డి గారిది. రాజశేఖర రెడ్డి గారు ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఎవరి ఇన్స్పిరేషన్తో అయితే ఈ పార్టీ ఆ రోజు ఏర్పాటైందో, జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మనసావాచా నమ్మిన నాయకుడుగా ప్రాక్టికల్గా పార్టీలో అమలు చేశారు. మనం ప్రభుత్వం లేకొచ్చాక, అధికారం లేకొచ్చాక రాష్ట్రంలో కూడా ప్రతి రంగంలో కూడా, ప్రతి యాక్టివిటీలో కూడా ఆ ప్రియారిటీ ఇచ్చాడు. అదేదో రిజర్వేషన్ కింద ఇవ్వడం కాదు, ఒక నమ్మకంతో మహిళలు అయితేనే మరింత బాధ్యతాయుతంగా చేస్తారు. ఎందుకంటే కుటుంబాన్ని చక్కదిద్దుకునేదో, కుటుంబాన్ని నడిపేదో, కుటుంబాన్ని ఇది చేయగలిగేదో అక్క చెల్లెమ్మలైతే, మహిళలైతే మరింత బాధ్యతగా బ్యాలెన్స్డ్గా చేయగలరు. కుటుంబాన్ని నడిపిన వాళ్ళు సమాజాన్ని నడపడంలో కానీ, అధికారంలో ఉంటే అధికారంలో అవసరమైన దీన్ని చేయడంలో కానీ కూడా అంతకంటే ఏం తీసిపోరని గట్టిగా నమ్మిన వ్యక్తిగా అన్నిట్లో ఆచరణలో, మాటల్లోనే కాకుండా ఆచరణలో కూడా మనం చూపాం. అది కూడా చూసాం మన ప్రభుత్వంలో. అందుకే నేమ్ ఎనీథింగ్ ఆఖరకు ఈ డిస్కషన్ వచ్చినప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ లాంటివి తల్లుల ఖాతాలో వేస్తే అది కడతారో లేదంటే లేదు, మనకంటే వాళ్ళు రెస్పాన్సిబుల్గా ఉంటారు. పిల్లలు చదువు అంటే ఇది ఉంటుంది కాబట్టి మనం వేస్తే ఖచ్చితంగా వాళ్ళు కాలేజీల్లో కడతారు. ఎందుకంటే పిల్లలు చదువు ముఖ్యమని వాళ్ళు అనుకుంటారు.
అని గట్టిగా నమ్మి వేశారు. అది 90% అది కరెక్ట్ కూడా అయింది. అలాగే ఆస్తులు వీటికి సంబంధించి పెట్టడం కానీ, ఇంటి స్థలాలు ఇవ్వడం కానీ, సరే అమ్మఒడి లాంటివి స్కీముల దగ్గర నుంచి ఈ ఆస్తుల వరకు అన్నిట్లో కూడా తల్లుల పేరు మీద గృహిణినే యజమానిగా భావించి, యజమానురాలిగా భావించి వాళ్ళ పేరు మీద ఇవ్వడం అనేది ఒక ప్రభుత్వ విధానంగా ఉండడం కూడా మనం ఆంధ్రప్రదేశ్లోనే చూసాం. ఇది గర్వంగా చెప్పుకోవచ్చు. మీరు ఎక్కడ దీన్ని మనం ప్రస్తావిస్తున్నామో ఎక్కడా తెలియట్లా, కానీ మనం అబ్జర్వ్ చేస్తే ఏ పొలిటికల్ పార్టీలు అని దానికి యాక్సెప్టెన్స్ కూడా ఉండడం. మామూలుగా అయితే అదెట్లా కుదురుతుందని అనాలి, నాయకులు అనాలి. అందులో మన పార్టీ కాంగ్రెస్ కల్చర్తో వచ్చింది, ఎక్కువ మంది అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. అలాంటి దాన్ని కూడా మార్చగలిగాడు ఇంత తక్కువ కాలంలో ఆయన. మన మైండ్ సెట్ను మార్చగలిగాడు, పొలిటికల్ పార్టీల మైండ్ సెట్ను మార్చగలిగాడు. ఇది ఒక ఏదైతే ఇప్పుడు ఉమెన్ రిజర్వేషన్ అనేది ఇప్పటికీ ఇంకా ఇంప్లిమెంటేషన్లకు దశాబ్దాలుగా పార్లమెంట్లో కొట్టుకుంటే, ఇప్పుడు అయింది, ఇంకా అది ఇంప్లిమెంటేషన్లకు రావాలి, ఇంకా రాలేదు అనేది ఇంకా జరుగుతుండగానే దానికంటే ముందే మన దగ్గర నాయకురాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు తయారు కావడానికి అవసరమైన వాతావరణం క్రియేట్ చేయడమే కాకుండా, ఎంకరేజ్ చేయడమే కాకుండా, అది పార్ట్ ఆఫ్ ది పార్టీ కల్చర్లో చేసిన ఘనత దేశంలో మన పార్టీకి, మన నాయకుడికి మాత్రమే దక్కుతుంది, జగన్మోహన్ రెడ్డి గారికి. దాన్ని మనం గుర్తించాలా, గర్వంగా చెప్పుకోవాలి. మేము చెప్పాలి, మీరు కూడా చెప్పుకోవాలి అక్కడ మన పార్టీ నాయకురాలుగా. సెకండ్ ఆస్పెక్టు, నేను ముందే అన్నాను, మనం పార్టీ, మీరు మహిళా విభాగం నాయకులు కాదు, పార్టీ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. మీరంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా విశ్వసించిన వ్యక్తులుగా మీరు చేయగలిగినవి, చేయాల్సినవి మోర్ సమన్వయంతో ఇక ముందు చేయడానికి, ప్రతిపక్షంలో ఇప్పుడు అవకాశం మనం అధికారంలో ఉన్నప్పుడు లేదు. ఆ రోజు అధికారంలో వచ్చినప్పుడు మోర్ పదవులు, వాటిలో ఎవరు వస్తారు, వాటి ద్వారా ఏమవుతుంది, ఇవి నడిచేవి. ఈ 5 ఏళ్ళు మనకు గ్రౌండ్ క్లియర్గా ఉంది, ఏమీ లేదు, ఒక్కటే ఉంది. మళ్ళీ నెక్స్ట్ అధికారం లేకొచ్చేసరికి ఈసారి ఒక క్లారిటీతో ఉండాలి. గతంలో ఏవైతే మనం ఉన్నతమైన లక్ష్యాలు పెట్టుకున్నాం, కానీ వాటి అమలుకు తగినట్టు పార్టీ వ్యవస్థాగతంగా, సంస్థాగతంగా ప్రిపేర్డ్నెస్ లేకపోవడం, మనకు వచ్చిన మ్యాండేట్, పాజిటివ్ మ్యాండేట్ ఏదైతే రాష్ట్ర ప్రజల నుంచి వచ్చింది, ఓటర్లందరూ ఇచ్చింది, చాలా హ్యూజ్ పెద్దది కావడం, మన నాయకుడు పెట్టుకున్న లక్ష్యాలు 5 ఏళ్లలోనే 50 ఏళ్ళ దీన్ని తీసుకురావాలి, చేంజ్ సంస్కరణలనే ఒక అంబిషియస్ ప్లాన్ ఏదైతే ఉందో, వీటన్నిటి వల్ల ఇంటర్నల్గా కూడా మనం దీనికి తగినట్టు కొంత ప్రిపేర్డ్నెస్ లేకపోవడం వల్ల రిజల్ట్స్ చాలా వచ్చాయి, కానీ అవి సాధించిన సాటిస్ఫాక్షన్ కానీ, లేదా దాని ఓనర్షిప్ కానీ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు రాలేదు. సహజంగా అది మహిళలు కూడా అప్లై అవుతుంది. మహిళలు 50% అని మనం పెట్టుకున్నాక నామినేటెడ్ పదవుల్లో వీటిలో ఇప్పటికే ప్రిపేర్డ్గా పార్టీగా ఆయన అనుకున్న లక్ష్యాల ప్రకారం, ఆయన ఐడియాలజీ ప్రకారం తయారై ఉంటే సంస్థాగతంగా ఆ కరెక్ట్ ప్లేస్లో కరెక్ట్ వాళ్ళు రావడానికి అవకాశం ఉండేది. మిగిలిన వాటిలాగే మిగిలిన నాయకుల సెలక్షన్ ఎట్లో మీ దగ్గర కూడా. అందులోనూ మహిళలు అనేసరికి మనం ఏదో ప్రొవిజన్లకు, ఊరేగింపులకు రావడము, సభలకు రావడము, అక్కడ కూర్చోవడం అంతే తప్ప, ప్రోటోకాల్ తప్ప, మిగిలిన వాటిలో డెసిషన్ మేకింగ్లో కానీ, మిగిలిన ఇండిపెండెంట్గా యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయడం కానీ అవి ఇంకా అంతగా ఇది కానందువల్ల ఐడెంటిఫికేషన్ ప్రాబ్లం అయ్యి మహిళల కోట అంటే ఎవరు వచ్చారంటే మన నాయకుల భార్యలో, కూతుర్లో వీళ్ళు వచ్చారు. నెక్స్ట్ టైం గట్ట ఉండడానికి వీల్లేదు. నెక్స్ట్ టైం నాయకులు తయారు కావాలా. ఇప్పటికీ ఈ 3 ఏళ్ళు 4 ఏళ్ళు మనకు టైం ఉంది కాబట్టి ఈలోగా తయారు కావాలి. దానికి అవసరమైన ఇవి చాలా ఉన్నాయి. మనం చర్చించాల్సినవో, మనం టేకప్ చేయాల్సినవో మహిళా విభాగం నుంచి అతి కీలకమైన విభాగం ఏ పార్టీకి. ఎందుకు అక్రాస్ ది మిగిలినవన్నీ సెగ్మెంట్ ఉండొచ్చు,
కానీ అన్నిట్లో కటింగ్ అక్రాస్ వచ్చేది మహిళలు ఉంటారు. ఏ విభాగం ఎస్సీ తీసుకున్నా, యూత్ తీసుకున్నా, విద్యార్థులు తీసుకున్నా, ఇంకొకటి ఏదైనా అనుబంధ విభాగాల్లో ఏది తీసుకున్నా అందులో ఖచ్చితంగా మహిళలు ఉంటారు. వాళ్ళందరి రిప్రజెంటేషన్ వల్ల పార్టీలో సగం అంటే సగం మహిళలు ఉండాలి, మహిళా నాయకులు ఉండాలి, మహిళల యాక్టివిటీ ఉండాలి, యాక్టివిటీలో అంత పార్టిసిపేషన్ ఉండాలి. అది టార్గెట్గా మనం పెట్టుకొని మనం చేయాలి. దిశగా మనం అడుగు వేసేటప్పుడు సంస్థాగతంగా ఈ రెండు కేవలం ఇప్పుడు మనం కమిటీలు ఆల్రెడీ వేస్తున్నాం. ఐ థింక్ మీరు కూడా చాలా వాటిలో పార్టిసిపేట్ చేసింటారు. మహిళా విభాగం సంబంధించి ఇప్పటికే మండల స్థాయి కమిటీలు అయిపోయినాయమ్మా, మండల స్థాయి అవుతున్నాయా, జిల్లా విలేజ్ స్థాయి అది ఎంటైర్ పార్టీ కదులుతుంది కాబట్టి ఆటోమేటిక్ వస్తాయి. మండల స్థాయి మీరు అనుకుంటేనే అవుతాయి. మండల స్థాయి మరి అది డిలే కాకుండా చేయాలి. విలేజ్ అంటే మీ ఇండివిజువల్ ప్రమేయం లేకుండా ఎలాగ విలేజ్లో కూర్చొని వేయాలి. మహిళా విభాగం కంపల్సరీ చేశాం కాబట్టి వస్తారు. మండల స్థాయి అయితే మీరు ప్రోయాక్టివ్గా కదిలితేనే వస్తాయి కాబట్టి ఇంకా కాకపోతే అవి పూర్తి చేస్తే మీ స్ట్రక్చర్ అండ్ ఒక పెద్ద వెపన్ తయారవుతుంది పార్టీకి. ఒక మెషినరీ, పెద్ద మెషినరీ ఏదైతే అంటే ఎక్కడి నుంచి స్టేట్ కాల్ ఇచ్చినా, జిల్లా ఇది ఇచ్చినా, లేదా రీజియన్లో ఏదైనా జరిగినా, లేదా ఒక మండల స్థాయిలో అయినా, నియోజకవర్గం మండల స్థాయిలో అయినా కూడా ఎప్పటికప్పుడు స్పందించడము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా లేదా మహిళా విభాగం నాయకులుగా మహిళా సమస్యల మీద లేదా ఇతర వేటి మీద అయినా సరే, అలాగే సమాజంలో ఉండే డిఫరెంట్ రుగ్మతలు, రోగాలు వాటి మీద రియాక్ట్ కావడం కానీ, అసాంఘిక శక్తుల వాటికి వ్యతిరేకంగా వాయిస్ రైజ్ చేయడం కానీ, లైంగిక వేధింపుల మీద కానీ, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ మీద, ఇప్పుడు ఎక్కడ చూసినా విచ్చలవిడిగా ఉన్న ఇలిసిట్ లిక్కరు పల్లెల్లో ఎక్కడ చూసి శాంతి భద్రతలకు భంగం కలిగిస్తుంది. సామాజిక జీవితం లేదా కుటుంబాల మీద కూడా ప్రభావం పడుతుంది. మన పిల్లల భవిష్యత్తు మీద పడుతుంది. వాటి మీద రియాక్ట్ కావడమైనా, తల్లులుగా ప్రతి దాంట్లో రియాక్ట్ కావడానికి అవకాశం ఉంది, అవసరము ఉంది. దాని పాజిటివ్ రిజల్ట్ పార్టీకి వస్తుంది రేపు మనం చేసే యాక్టివిటీ వల్ల.